ఎప్పటినుంచో చాలా ప్రయత్నిస్తున్నాను కానీ వెపన్స్ వాడడం పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. 90% బాగా యూజ్ చేసినా కూడా మిగతా 10% ఏం అటుగాని ఇటుగాని వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు 100% నేర్చుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యా. అందుకే ఈరోజు అమ్మునేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈరోజు నాకు కావాల్సినటువంటి AK-47 తీసుకొని పర్ఫెక్ట్ ట్రైనింగ్ చేసుకుంటా. ఎలానో నాకైతే మిలిటరీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. ఒక బెస్ట్ సోల్జర్గా అయితే జాయిన్ అయ్యి ఇంకా దేశానికి సేవ చేద్దామని ఫిక్స్ అయిపోయా. హలో మిస్టర్, నాకైతే AK-47 వెయిట్ ఎ మినిట్, నేను చూస్తున్నంత నిజమేనా? వామ్మో, అరే నా ఎదురుగా ఉన్నది నేనా లేకపోతే నాలా ఉన్నాడు అక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను చూస్తున్నంత నిజమేనా లేకపోతే కళ? నాకేం అర్థం కావట్లేదు. ఎదురుగా అచ్చం నాలానే ఉన్నాడేంటి? అది కూడా అమోనేషన్లో ఇంతకు ముందు ఉన్నటువంటి సర్దార్ ఉండాలి కదా, సర్దార్ బదులు ఈడెవడో వచ్చాడేంటి? అది కూడా అచ్చం నా పోలికలతో. ఏంటబ్బా అసలు ఇది? నేను చూస్తున్నంత నిజమా లేకపోతే ఫేకా? నాకేం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నన్ను నేను చిక్కుకొని చూస్తా. అరే అరే యార్, నేను కల్లో లేని నిజంగానే చూస్తున్నాను ఇదంతా. హలో రే, నీకేం అనిపించట్లేదా? అచ్చం నాలానే ఉన్నావు నువ్వు, నేను కూడా నీలానే ఉన్నా కదా. నీకేం అనిపించట్లేదా అచ్చం నన్ను నేను చూసుకుంటున్నానని చెప్పేసి అన్నట్టు? అరే నీకేరా చెప్పేది, మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. ఇదేమైనా నా తమ్ముడా లేకపోతే కిందటి జన్మలో ఏమైనా మాకు పరిచయం ఉందా? హలో 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 హలో, ఒక్క నిమిషం. ఎవరిలా ఉన్నారు? నన్ను సర్దార్ అన్నా బాగానే ఉంది, ఎప్పటి నుంచో పని చేస్తున్నాను గుర్తుపట్టా బాగానే ఉంది. కానీ నాలా నువ్వున్నా అని చెప్పేసి అంటావు ఏంట్రా? అలా ఎలా అవుతుంది? నాలా నేనే ఉంటాను, నీలా నువ్వే ఉంటావు. నువ్వు సోది పెట్టడానికి వచ్చినట్టున్నా. ముందు ఏ గన్ కావాలో చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అసలే. అరే నీకు పనులుంటే నాకేంటి కానీ, నువ్వు అచ్చం నాలానే ఉన్నావు. అంత క్లియర్గా కనబడుతుంటే లేవని చెప్పేసి అంటే ఎలా? అరే నేనేమైనా భ్రమ పడుతున్నానా? సరే ఒకసారి ఇంటికి వెళ్ళి పడుకొని చూస్తా. నాకు తెలిసినంత వరకు ఇదైతే కళ్ళ అస్సలు అనిపించట్లేదు. మేబీ ఏమో కల్లోనే ఇలా మాట్లాడుతూ ఉండొచ్చేమో కదా. కాస్త ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్నాను అనుకో, నిజంగానే కల్లో నుంచి అయితే లేవచ్చు. నిజంగా నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఒక కాఫీ అయినా తాగితే సెట్ అవుతుందేమో. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ టీ స్టాల్ ఉందనుకుంటా. మేబీ కాఫీ కూడా తయారు చేయొచ్చు, వెళ్ళి తీసుకుందాం. హలో ఎక్స్క్యూజ్ మీ, అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టమ్మా. నిజంగా తల పగిలిపోతుంది. ఎంత మంచి కాఫీ పెట్టాలంటే దెబ్బకి మైమరిచిపోవాలి. అరే వాట్, నో వే! అరే ఏంటబ్బా ఇదంతా? నేను చూసినంత నిజమా లేకపోతే ఫేకా? అరే నేను కల్లోనే ఉన్నానా లేకపోతే నిజమా? నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి కొట్టుకొని చూస్తా. అబ్బా ఇప్పుడు పడ్డా కదా, నిజమా కల నాకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడున్నాను? అమ్మయ్య, నాకేంటి ఆకాశం బ్లూ కలర్లో కనబడుతుంది? అంటే ఇప్పుడు రియల్ లైఫ్లోనే ఉన్నా అనమాట. అరే ఇక్కడే ఉన్నానా? అరే ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. నిజంగా నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఈడేమో షాప్లో ఉన్నాడు కూడా అచ్చం నాలానే ఉన్నాడేంటి? ఏయ్ మిస్టర్, నీకు నేను కనబడుతున్నానా? అచ్చం నువ్వు నాలానే ఉన్నావయ్యా. నేను కూడా కనబడుతున్నాను కదా, నీకు కూడా అనిపిస్తుందా? అరే అమ్మునేషన్లో ఉన్నాడు, ఇక్కడున్నాడు, నాకే ఇలా కనబడుతున్నారా లేకపోతే అందరూ ఒకేలా ఉన్నారా? హలో భయ్యా, నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, నా మాటలు ఏం అర్థం కావట్లేదా నీకు? క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక నుంచి వాగుడికాయలో ఒకటే నస పెడుతున్నావు కదా. ఏమైంది భయ్యా? నీకు కావాల్సింది కాఫీయే కదా, మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తాను. అసలేంటి నువ్వు నాలా ఉన్నావని చెప్పేసి అంటున్నావు? నేను నీలా ఎందుకుంటాను? నా పని ఏదో నేను చేసుకుంటుంటే పొద్దున్నే నస పెట్టడానికి వచ్చినట్టున్నావు. నీకు కావాల్సింది కాఫీయే కదా, తీసుకొని వెళ్ళు. వాట్ ద హ్యాక్, ఇద్దరు సేమ్ డైలాగ్ చెప్తున్నారు. వాడేమో అక్కడ వెపన్ కావాలంటే తీసుకోలేకపోతే పో అని చెప్పేసి అంటున్నాడు, నువ్వేమో ఇక్కడ కాఫీ తీసుకుంటే తీసుకోలేకపోతే పో అని చెప్పేసి అంటున్నాడు. అరే నాకేం అర్థం కావట్లేదబ్బా. ఇంక ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరైనా కొంచెం డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఇద్దరున్నారు. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను అచ్చం వీళ్ళనే ఉన్నా అని చెప్పేసి అంటుంటే వీళ్ళు, అరే హలో, నో వే నో వే నో 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 నో, వాట్ ఈస్ దిస్? అరే అచ్చం 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 అందరూ నాలానే ఉన్నారేంటి? అరే నాకేమైనా అయిందా లేకపోతే తల ఏమైనా పగిలిందా? అందరూ ఒకేలా కనబడుతున్నారు. అదే కాకుండా షాప్లో ఉండేటోడు కూడా సేమ్ అచ్చం నాలానే మాట్లాడాడు. అమ్మునేషన్లో కూడా అందరి వాయిస్లు సేమే ఉన్నాయి.
నో వే. ఇక్కడ కాఫీ తాగుతున్నోళ్ళు కూడా అచ్చం నాలానే కనబడుతున్నారు. గాయ్స్, నేనేమైనా భ్రమపడుతున్నానా లేకపోతే ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీకేమైనా నాలా కనబడట్లేదు అంటే మాత్రం కామెంట్ చేయండి. లేదు నాలానే కనబడుతున్నారన్నా కూడా ఎస్ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఓరి నాయనో. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరందరూ నాలా మారు వేషాలు వేసుకొని వచ్చారా ఏంటి? లేకపోతే లెస్టర్ ఏమైనా కొత్త గ్యాడ్జెట్ కనిపెట్టాడా? అయ్యి ఉండదులే, వాడికి అంత సీన్ లేదు. వాడు చాలా అంటే చాలా ప్రొఫెషనల్ తోపు హ్యాకర్ అనుకోండి. బట్ ఇటువంటి గ్యాడ్జెట్లు కనిపెట్టేటువంటి విషయం అయితే వాడికి తెలియదు అనుకుంటా. హలో, మీకేనయ్యా పిలిచేది? ఒకసారి ఇటు మాట్లాడుతున్నాను కదా, మాట్లాడండి. అసలు ఏంటి మీరు అచ్చం నాలని ఉండి కూడా నాలా లేను అని చెప్పేసి అంటున్నారు. ఆ అమ్మునేషన్లో వాడు అంతే, ఇక్కడ టీ అమ్ముతున్నాడు కూడా అంతే. ఇప్పుడు మీకైనా నేను అచ్చం మీలానే కనబడుతున్నారా లేకపోతే ఇంకా వేరేలా కనబడుతున్నారా? అంతెందుకు, మీకు మీరే ఒకేలా కనబడుతున్నారా లేకపోతే వేరేలా కనబడుతున్నారా? అరే బాసు, ఏం మాట్లాడుతున్నావు బాసు? మంచిగా కాఫీ తాగి మా పని మేము చేసుకుందామని చెప్పేసి వస్తే స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుంది అనుకుంటే ఇంకా స్ట్రెస్ తీసుకొస్తున్నావు నువ్వు. మాలా మేమెందుకుంటాం? నీడు వేరేగా ఉంటాడు, నేను వేరేగా ఉంటాం. నీకు చూడడానికి ఇలా కనబడుతున్నావా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకో. పాపం నీకు హెల్త్ ఇష్యూ ఏదో ఉందనుకుంటా. అవునవును, నిజంగానే హెల్త్ ఇష్యూ ఉందనుకుంటారా సురేష్? అందుకనే పాపం ఏదేదో మాట్లాడుతున్నాడు. తమ్ముడు, కాస్త నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, మొత్తం సెట్ అయిపోతుంది. అరే ఏంటబ్బా, అచ్చం నాలానే మాట్లాడుతున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మొత్తం నలుగురు సేమ్ నా వాయిస్తోనే నా పోలికలతోనే ఉన్నారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఏమో, మేబీ నిజంగానే నా మైండ్ ఏమైనా పని చేయట్లేదా? సరే, ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనమైతే చూపించుకుందాం. నిజంగానే నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందేమో. అందుకనే, లేకపోతే నాలానే ఒకే ప్లేస్లో ఇంతమంది ఎలా ఉంటారు నా పిచ్చి కాకపోతే. సో ముందుగా వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి చెకప్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే, హాస్పిటల్ దగ్గరికి అయితే బాగానే వచ్చేసా. నా మెంటల్ హెల్త్ అంతగా బాగోలేదని చెప్పేసి అంటున్నారు, కానీ నేనైతే బాగానే ఉన్నాను అబ్బా. లేకపోతే హాస్పిటల్ దగ్గరికి ఇంత పర్ఫెక్ట్గా వస్తానా? సరే, ఏదో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపించుకుందాం. నిజంగానే ఒక్క మనిషిలాగా ఇంతమంది ఎలా కనబడతారు? ఆ మాటలు కూడా నాకే వినబడుతున్నాయేమో, లేకపోతే నాకు కనిపించేటోళ్ళు వాళ్ళకి నేను అలా కనిపించినా చెప్పండి. సో ఖచ్చితంగా ఇది నా మెంటల్ హెల్త్ అయ్యి ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు, కొంచెం అర్జెంటుగా చెకప్ చేయండి. నిజంగా పిచ్చితో పోయేలా ఉన్నాను. హలో డాక్టర్ గారు, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను తమ్ముడు. నువ్వు ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని ఉండు, లేకపోతే పడుకొని ఉండు. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తా. ఓకే డాక్టర్ గారు, ఇక్కడే అనుకుంటా. ఏంటో నా హెల్త్ ఎలా ఉంటుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు ఏం బాంబు పేలిస్తారు ఏంటో, కానీ డాక్టర్ గారు వాయిస్ సంథింగ్ నాలానే అనిపించింది ఏంటి? అయ్యి ఉండదులే, ఇంతవరకు అందరూ ఒకేలా వాగారు కదా, అందుకని చెప్పేసి మైండ్లో అలా ఉండిపోయిందేమో. యాక్చువల్గా తమ్ముడు, ఇక్కడ డాక్టర్ గారు అయితే లేరు. ఆయన ఏదో ఇంపార్టెంట్ పని నుండి వెళ్ళారనమాట. నన్ను చూసుకోమని చెప్పేసి చెప్పారు. బట్ చెకప్లో నేను చాలా అంటే చాలా మంచి స్పెషలిస్ట్, డోంట్ వరీ. నీకు ఏ ప్రాబ్లం ఉందో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పావనుకో, సో అది నేను సాల్వ్ చేస్తా. నువ్వు చూడటానికైతే చాలా అంటే చాలా ఫిట్గా హెల్తీగా కనబడుతున్నావు కాబట్టి నీకైతే ఫిజికల్గా ఏం ప్రాబ్లం ఉండదేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. నో వే, ఫిజికల్గా కాదురా బాబు, మెంటల్గా చచ్చిపోతున్నాను. అందరూ ఒకేలా కనిపిస్తున్నారేంటి? ఇక్కడ నీ డాక్టర్ కూడా, అయ్యా బాబోయ్ అనుకున్నా. వాడు వాయిస్ ఎగ్జాక్ట్గా నాలా వచ్చినప్పుడే అనుకున్నా. కానీ ఏమో, వీళ్ళందరూ అచ్చం ఒకేలా మాట్లాడడం వల్ల, వాళ్ళందరి మాటలు ఒకేసారి మైండ్లో ఉండడం వల్ల అలా వచ్చిందేమో అనుకున్నా. బట్ లేదు, అందరూ ఒకేలా ఉన్నారు. నాకైతే నా మీద ఫుల్ నమ్మకం ఉందబ్బా. నా మెంటల్ హెల్త్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుందబ్బా. అదేంటో ఖచ్చితంగా కనుక్కుంటా. ఈరోజు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. జరిగిందంతా వాళ్ళకి చెప్పానంటే వాళ్ళు కూడా నన్ను నమ్ముతారో లేదు. ఎందుకంటే నేను చూసిన ప్రతి ఒక్కరూ నాలా ఉన్నావు అని చెప్పేసి అంటే వాళ్ళు నమ్మట్లేదు కదా. అంత క్లియర్గా కనిపించినా కూడా వాళ్ళే నమ్మట్లేదు. మరి పోలీసులు నమ్ముతారా లేదా నాకైతే అర్థం కావట్లే. బట్ ఏమో, వాళ్ళకి చెప్తే ఏమైనా సాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు కదా. ఖచ్చితంగా చేస్తారు, నాకైతే నమ్మకం ఉంది. ఒకవేళ వీళ్ళు కూడా నమ్మలేదు అంటే మాత్రం ఇంకా బ్లైండ్గా మనం ఫిక్స్ అయిపోవాల్సిందే. నా మెంటల్ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి. ఓకే, హలో సార్, ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ ఇద్దరున్నారు, అక్కడేమో ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. ఓకే, ఈ సార్తో మాట్లాడదాం. సార్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. అది చెప్తే మీకు కొంచెం పిచ్చిగా అనిపించవచ్చు, లేకపోతే డిఫరెంట్గా అనిపించవచ్చు.
బట్ చెప్పక తప్పట్లేదు. నా మెంటల్ హెల్త్ అయితే అస్సలు బాగోట్లేదు సార్. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా సరే అచ్చం నాలానే ఉంటున్నారు. అదే కాకుండా వాయిస్ కూడా సేమ్ నాలానే వస్తుంది. ఎవరిని ఏం అడిగినా సరే నాలా నువ్వు ఉండడం ఏంటి ఇది అదని చెప్పేసి అంటున్నారు. నాకు మాత్రమే అలా కనిపించినట్టు చేస్తున్నారు అందరూను. నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఈ కేసుని సాల్వ్ చేస్తారా సార్ ప్లీజ్? నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదే కనుక కంటిన్యూగా ఏంటి తమ్ముడు ఏదో చెప్తున్నావు, కొంచెం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తావా? ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నావు, మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటున్నావు, అందరూ ఒకేలా ఉన్నారని చెప్పేసి అంటున్నావు. ఏం జరిగింది? ఏ కేసు అయినా సరే సాల్వ్ చేయడానికి నేనున్నా కదా. ఉన్నారు ఉన్నారు మీరు ఉన్నారని చెప్పేసి వచ్చాను. కానీ నా మెంటల్ హెల్త్ దేనివల్ల అయితే డిస్టర్బ్ అవుతుందో ఇక్కడ కూడా అదే జరిగింది. వీడు కూడా సేమ్ నాలాగే ఉన్నాడా? అయ్యో బాబోయ్, పోలీస్ స్టేషన్లో కూడా నాలానే ఉన్నారు, డాక్టర్లు కూడా నాలానే ఉన్నారు, అక్కడ అమ్మునేషన్లో కూడా నాలానే ఉన్నాడు, ఆ షాప్లో కూడా ఎక్కడా వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరు నాలానే ఉన్నారేంటబ్బా? రేయ్, మీ పోలీస్ స్టేషన్లో మీరే నాలా ఉన్నారా? పోనీ నాకు కనిపించకపోయినా మీకు కనబడరారా? ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు కావాలని బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. కానీ కావాలని చేసేటువంటి అవకాశం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, నీకైనా కనిపిస్తున్నానా లేదా? అయ్యా ఏంటబ్బా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడ చూసినా నాలానే ఉన్నారేంటబ్బా? నిజంగా నా తలకై తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అలా పెట్టేయాలని చెప్పేసి ఉంది. అంత ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి నాకు. బట్ ఎవడో పట్టించుకోడే. పోలీసులే నాకు హెల్ప్ చేస్తారనుకుంటే వాళ్ళే నాలా ఉన్నారు. ఇంకేం హెల్ప్ చేస్తారు నాకు? నాకేం అర్థం కావట్లేదబ్బా. ఇంకెవరి దగ్గరికి వెళ్దాం? ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ అలానే కనబడుతున్నారు, అచ్చం నాలానే ఉన్నారు. ఇంకేం చేస్తా? వాయిస్ కూడా మారుతుందా అంటే అది కూడా లేదు. 1 మినిట్, బ్యాక్ సైడ్ ఏదో చూశానబ్బా. ఎవడది? వాడెవడు? ఓరి నాయనో, అంత ఉన్నాడేంటాడు? అచ్చం నాలానే ఉన్నాడు. ఒరే యార్, సేమ్ టు సేమ్. బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నా పోలికలతో ఉన్నటువంటి జెయింట్ ఫ్రాంక్లినా వీడు? అయ్యో బాబోయ్, నా వైపే వస్తున్నాడు. అరే ఏంటి వాడు ఒక్కొక్క అడుగు అంత సౌండ్ వస్తుంది? బాబోయ్, ఏంటా లెగ్ స్మాష్, దెబ్బకి కార్లు ఎక్కడికో వెళ్ళి పడ్డాయి. ఇంత పవర్ఫుల్లా? కానీ నన్ను నేను చూసుకునే ప్రౌడ్గా అనిపిస్తుంది. కానీ బట్ ఎక్కడ? అచ్చం నాలానే ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏం అర్థం కావట్లేదు. ఇది మాత్రం 100% చెప్తున్నాను కదా, కళ అయితే కాదు. నేను చిక్కుకున్నాను, కొట్టుకున్నాను, తన్నుకున్నాను, దెబ్బలు కూడా తిన్నాను. అందుకని నేనైతే ఖచ్చితంగా ఇది కళని మాత్రం నమ్మను. ఓయ్, నీకైనా వినపడుతుందా లేదా? రే జెయింటు, అర్జెంటుగా ఇక్కడికి రారా బాబు. పోనీ నీ పోలికలతో ఉన్నోడు పిలుస్తున్నాడు అని మమకారమైన చూపించి అర్జెంటుగా రా. అమ్మో, ఆ కొట్టుడేంది వీడు, దారుణంగా కొడుతున్నాడు. అయినా ఎక్కడి నుంచి వచ్చారబ్బా వీళ్ళు? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ విషయం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఫ్రెండ్ లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాడు తప్ప ఇంకెవ్వరు మనకైతే హెల్ప్ చేయలేరు. అమ్మ బాబోయ్, నువ్వు మాత్రం నా దగ్గరికి రాకురా బాబు. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వాడు ఎటు నుంచి ఎటు ఫైట్ చేసినా కూడా క్లియర్గా కనబడుతున్నాడు. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాడు. అసలు వీడొక్కడే ఇలా ఉన్నాడంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లే. అంటే నా పోలికలతోనే చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు కదా. ఒకడేమో షాప్లో, ఒకడేమో పోలీస్ స్టేషన్లో, ఒకడేమో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అనమాట. ప్రతి ఒక్కరు డిఫరెంట్ ప్లేసెస్లో. ఇదే విధంగా ఇంత జెయింట్లా ఉన్నాడు, ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటాడేమో అన్న చిన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే నా పోలికలతో ప్రతి ఒక్కడు వస్తూనే ఉన్నాడు. అమ్మ బాబోయ్, వీడి కంట పడకముందే మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ నన్ను పట్టుకొని నేను అసలు కనిపించనులేండి. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చిన రిప్లైలు కూడా మీరైతే విన్నారు కదా, నాలా అస్సలు లేవు అని చెప్పేసి అంటూనే ఉన్నారు. ఓ, ఇదేంటిది కొత్త ఎంట్రీ? అయ్య బాబోయ్, ఈ పని చేసింది నేను కాదురా బాబు, నా మీద పడుతున్నారేంటి? రేయ్, మర్యాదగా దిగవా లేకపోతే కాల్చి పడేయాల్సి వస్తుంది. మర్యాదగా బైక్ ఆపేసి దిగు. ఇదేంటిది? ఈ ఆర్మీ ఆఫీసర్ కూడా సేమ్ నాలంటోడేనా? అచ్చం నా వాయిస్ లానే ఉంది. అయ్యా బాబోయ్, వీళ్ళందరూ నాకు పగబట్టేశారు. అరే, ఇందాకలే కదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. పోలీసులు, ఆర్మీ ఆఫీసర్లు ఎవరు వదిలిపెట్టట్లేదు కదా. అది కూడా అచ్చం నాలా ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మారారు? అచ్చం నాలానే నాకెందుకు కనబడుతున్నారు అర్థం కావట్లే.
ఖచ్చితంగా దీనికోసం తెలుసుకోవాలబ్బా. అర్జెంటుగా ముందు లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాడి దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా నాకైతే ఆన్సర్ దొరకను కూడా దొరకదు. అందుకని చెప్పేసి అక్కడికే వెళ్తా. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఒకేలా కనబడుతున్నారు కాబట్టి లాస్ ఏంటోస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు సేమ్ నాలానే ఉండొచ్చేమో. ఓ మై గాడ్! అంటే ఇప్పుడు లెస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాడు కూడా అలానే ఉంటే మరి నేను ఇంకా ఏ పని చేయగలను? ఎలా ఉండగలను? ఓహ్! వాట్ ఈస్ దిస్? ఓ మై గాడ్! నేను అనుకున్న విధంగానే ఇక్కడ కూడా ఇద్దరు ఫ్రాంక్లిన్‌లు అయితే ఉన్నారు. అచ్చం నాలానే. ఒక్కొక్కడు ఎంతున్నార్రా బాబు! కూర్చుంటేనే అంత పెద్దగా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో! అయినా కూడా పోనీ నా మెంటల్ హెల్తే బాగోలేదు అనుకోండి. సో, నా సైజ్ ఉన్నటువంటి పీపుల్ నాకలా కనబడుతున్నారంటే ఓకే. కానీ ఇలా జెయింట్‌లా ఉండేటోళ్ళు ఎక్కడి నుంచొచ్చారు? అసలేంటో సంథింగ్ ఏదో మిస్టరీ జరుగుతుందబ్బా! ఇది మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. అది సాల్వ్ చేయాలంటే నా ఒక్కడి వల్ల అయితే అస్సలు కాదు. ముందు లెస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాలి. వీడి దగ్గరికి వెళ్తున్నాను కానీ వీడేం బాంబు పేలుస్తాడని చెప్పేసి చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఒకేలా కనిపించారు కదా! ఈ లెస్టర్ గాడు కూడా అలానే కనిపిస్తాడా అన్న టెన్షన్ అయితే ఉంది. బట్ వీడి జాగ్రత్తలు వీడు చాలా అంటే చాలా ఉంటాడు. ఎందుకంటే ఏ వచ్చినా సరే వీడికి ముందే తెలిసిపోతా. యెస్! లెస్టర్, ఇంతవరకు నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజంతా చూసిన ప్రతి ఒక్కడు నాలా తప్పితే ఇలా నార్మల్గా కనిపించినోడివి నువ్వు ఒక్కడివేరా. నిజంగా నా మైండ్ పోతుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా బాబు. ఎవరిని చూసినా సరే అచ్చం నాలానే కనబడుతున్నారు. అసలు అలా ఎందుకు జరుగుతుందో ఏంటో నేనైతే కనిపెట్టలేకపోతున్నాను రా. ప్లీజ్ నువ్వైతే నాకు హెల్ప్ చేస్తావని నీ దగ్గరికి అయితే వచ్చాను రా లెస్టర్. అసలు నాకు ఏం జరుగుతుంది? నా మెంటల్ హెల్త్ బాగోలేదా లేకపోతే ఎవడైనా ఈ విధంగా కావాలని చేస్తున్నాడు అంటావా? రే అంత కూడా నాకు మొత్తం తెలుసురా. ఈ విధంగా జరగడానికి గల కారణం ఒకే ఒక్కడు, ఆ సైంటిస్ట్. వాడి దగ్గరికి వెళ్తే నువ్వు మళ్ళీ మామూలుగా అవుతావు. నిన్నొక్కడే ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కడే మాత్రమే దీనికి అర్హుడివి అని చెప్పేసి నిన్ను యూజ్ చేసుకొని నీ డిఎన్ఏ యూజ్ చేసుకొని ఇలా చాలా అంటే చాలామంది నీలానే సృష్టించాడు. అది నీకొక్కడికే కాదు, వాడికి కూడా అలానే కనబడుతుంది, వేరే వాళ్ళకి కూడా అలానే కనబడుతుంది, అచ్చం నీలానే. కానీ మిగతా వాళ్ళకి మాత్రం నీలా అయితే ఎవరుంటారో వాళ్ళకి మాత్రం నువ్వు నార్మల్గా కనిపిస్తావు, నీలా అయితే వాళ్ళకి అనిపించవు. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళలేదురా ఏ సైంటిస్ట్ దగ్గరికి. అయినా నా మీద ఎలా ఎక్స్పెరిమెంట్ చేశాడు? డిఎన్ఏ యూజ్ చేసుకునే చేశాడు అనుకో. అయినా నేను ఒక్కడనే ఎలా అర్హుడిని అవుతాను? అయినా కూడా నా మీద ఎందుకు ఈ విధంగా చేశాడు? ఈ విషయం ముందే తెలిసినట్లయితే చెప్పు ఉండాల్సింది కదరా. నిజంగా నా మెంటల్ హెల్త్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది వీళ్ళ వల్ల. సారీరా, నీకు ఇదంతా క్లియర్గా అర్థం అవ్వాలి. నేను నార్మల్గా వచ్చి చెప్పినా అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు నేనే వెయిట్ చేశా. నిన్ను ట్రేస్ చేస్తూనే ఉన్నా. నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పుడు నువ్వు ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడిని ఆపాలి అంటే ఒకటే ఒక దారి ఉంది. వాడు సెపరేట్గా ఒక ప్లేస్ అయితే తయారు చేసుకున్నాడు. దాని నుంచి పెద్ద పెద్ద జెయింట్స్గా ఉన్నటువంటి నీలానే ఉన్నటువంటి ఆర్మీ అయితే ఉంది. వాటిని దాటుకుంటూ చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ర్యాంప్ని అయితే దాటుకుంటూ వెళ్ళాలి. వాడైతే ఈజీగా వెళ్ళిపోతాడు, వాడికి ఆ భయమే లేదు. సో మళ్ళీ నీలాంటి వాడు కానీ ఇంకెవడైనా వస్తాడేమో అని చెప్పేసి వాడు చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపాలి అంటే నువ్వు అలానే వెళ్ళాలి. అప్పుడే మళ్ళీ నువ్వు ఒక్కడవే కనబడతావు. లేకపోతే లాస్ సెంటోస్లో ఉన్న ప్రతి ఒక్కరు నీలానే కనబడతారు. ఇంకా వాడి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందంటే మాత్రం లాస్ సెంటోస్కి చాలా అంటే చాలా లాస్ అయితే వస్తుంది. అవునా? అస్సలు రానివ్వనురా. లాస్ సెంటోస్కి అటువంటి పరిస్థితి రానివ్వను. అర్జెంటుగా నాకు లొకేషన్ పెట్టు. అయ్యాలా ఎంత ధైర్యం ఉంటే నా మీద ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తావా? నేను లేకుండా నా డిఎన్ఏ తీసుకొని ఇలా ఎలా చేస్తాడు అసలు? వెళ్తా, వెళ్ళి ఏం చేయాలో అదే చేస్తా. ఖచ్చితంగా ఆ ర్యాంప్ని నేను నెగ్గి వాడు ఎలా ఉన్నా సరే, ఎంత తోపైనా సరే ఖచ్చితంగా వాడిని చితగ్గొడతా. అది మాత్రం 100%. ఓకే, ఫైనల్లీ ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇటువంటి ర్యాంప్ని అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనుకున్నా. బట్ లెస్టర్ చెప్పిన విధంగా వాడైతే చాలా అంటే చాలా భయంకరమైన ర్యాంప్ అయితే పెట్టుకున్నాడు. వాడు వెళ్ళడానికి ఈజీగా ఉండొచ్చు, బట్
నేను వెళ్ళడానికే చాలా అంటే చాలా భయంకరంగా ఉండొచ్చు, కష్టంగా ఉంటుందన్నాడు. ఎందుకంటే నా పోలికలతో ఉన్నటువంటి జెయింట్ ఫ్రాంక్లిన్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళనైతే దాటుకుంటూ వెళ్ళాలి. ఓ ఓ కూల్ కూల్. ర్యాంప్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్గానే పెట్టాడు. అంటే వాడి కోసం పెట్టాడో బోర్ కొట్టకుండా ఉండాలని పెట్టాడో నాకైతే తెలియదు. ఓ గాయ్స్ ఎదురుగా ఒకసారి చూడండి. ఓ మై గాడ్, ఓరి నాయనో ఎంత ఉన్నాడు చూడండి. వీడైతే ఇక్కడ ఏదో సంథింగ్ డ్యాన్స్ చేస్తున్నట్టున్నాడు. మనల్ని చూడకముందే తొందరగా వెళ్ళిపోవాలి. గాయస్ నేనైతే వీడి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే హెల్ప్ చేయాలి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అర్జెంటుగా లైక్ చేసుకొని నాకు బూస్ట్ ఇచ్చారనుకోండి, కారుకే ఆ బూస్ట్ ఎక్కించుకొని చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోతా. ఓకే చేసుకున్నారు కదా. ఓకే మనమైతే వాడి నుంచి తప్పించుకొని బాగానే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవాలి. ఓరి నాయనో, వాడితే మన మీద పడతాడేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ జస్ట్ మిస్సు. కానీ నాలనే ఎందుకబ్బా, వేరే వాళ్ళు ఉన్నారు కదా, చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ అవెంజర్స్ కూడా ఉన్నారు, కావాలంటే వాళ్ళని వాడుకోవచ్చు కదా. నేనే దొరికానా? కానీ లెస్టర్ చెప్పాడు కదా నేను ఒక్కడిని మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్కి అర్హుడిని అని చెప్పేసి, సో అందుకనేనేమో నన్ను ఒక్కడినే సెలెక్ట్ చేసుకున్నాడు. అని నేను ఒక్కడనే ఎందుకో, అంత స్పెషల్ నాలో ఏముందో నాకైతే అర్థం కావట్లే. ఓకే ఒరే వామ్మో, జంప్ 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 జంప్. బాబో జస్ట్ మిస్సు. వాడికి తగిలింటేనే ఎక్కడికో వెళ్ళి పడి ఉండేవాడిని. అడ్డంగా ఎలా పడుకొని ఉన్నాడు చూడండి. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేస్తున్నాడు అబ్బా. స్టార్టింగ్లో వచ్చేసి డ్యాన్స్ ఏదో చేస్తున్నాడు, ఇక్కడేమో పడుకొని ఉన్నాడు అడ్డంగా. ఓ నో 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే మనం మళ్ళీ రీప్లే చేసుకోవచ్చే ఏంటి? ఓ మై గాడ్, ఇక్కడ సంథింగ్ ఏదో బటన్ ఉంది, నేనేదో క్లిక్ చేస్తే మళ్ళీ ఇటే వచ్చి పడ్డా. సూపర్. కింద పడతాను పోతానేమో అని చెప్పేసి అనుకున్నా నేను. మళ్ళీ ర్యాంప్ ఎక్కేసి స్టార్ట్ చేయాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే చాలా అంటే చాలా టైం పట్టింది. ర్యాంప్ దగ్గరికి వచ్చేసరికి ఓ నో, ఓ మై గాడ్, అరే మళ్ళీ కింద పడ్డా. వాట్ మై గాడ్ గాయస్, చూడండి ఇక్కడ మనమైతే చాలా అంటే చాలా అద్భుతం చేస్తున్నాం. నిజంగా కింద పడుతున్న వాళ్ళు మళ్ళీ పైకి వచ్చి పడుతున్నాం. సూపర్. ఇటువంటి ర్యాంప్ ఉంటే ఇంకా ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. ఆ సైంటిస్ట్ గాడు మన కోసమే అనుకుంటా. ఇబ్బందుల కంటే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్లు ఎక్కువ పెట్టాడు, వాడి కోసమని పెట్టాడు. బట్ మనం ఇలా వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఓకే ఇక్కడ వచ్చేసి బైక్ అయితే ఉంది, లేట్ చేయకుండా మనమైతే బైక్ తీసుకుందాం, తొందరగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పటికీ మనకి ఎంతమంది ఫ్రాంక్లీలు కనిపించారు స్టార్టింగ్ నుంచి లెక్క పెట్టుకుందాం. ఫస్ట్ వచ్చేసి అమ్మోనేషన్ కదా, అక్కడ మొత్తం ముగ్గురు అనమాట, ముగ్గురు. నెక్స్ట్ ఏమో డాక్టర్ ఒకరు, నలుగురు. పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చేసి 5, 6, 7, 8, 9. ఓకే మొత్తం 9. అలానే ఇందాకల జెయింట్ ఫ్రాంక్లిన్ 10. ఇంకా అక్కడ వచ్చేసి 2 ఫ్రాంక్లిన్లు అయితే ఉన్నారనమాట, జెయింట్ ఫ్రాంక్లిన్లు, మళ్ళీ 12. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకొక మొత్తం ముగ్గురు, ఈ యొక్క ర్యాంప్ దగ్గర ముగ్గురు ఫ్రాంక్లిన్లు అయితే కనిపించారు. సో మొత్తం ఎంతమంది? 15 మెంబర్స్ అనమాట. ఓకే నేనైతే కరెక్ట్గానే లెక్క పెట్టానా లేకపోతే ఏమైనా రాంగ్ చెప్పానా చూడండి ఒకసారి. నేను ఏమైనా రాంగ్ చెప్పినట్లయితే మీరైతే మళ్ళీ కౌంట్ చేసి ఆ నెంబర్ అయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఓకే ఇక్కడ కూడా వీడు సంథింగ్ గిటార్ అయితే ప్లే చేస్తున్నాడు. నో 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 నో, పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వు, నాకైతే నమ్మకం ఉంది. బైక్ కూడా సంథింగ్ ఏదో ఆప్షన్ అయితే ఉంది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఎస్ ఎస్ పర్ఫెక్ట్, సూపర్, పర్ఫెక్ట్ ల్యాండింగ్ అయితే చేశా. నిజంగా ఈ ర్యాంప్ నుంచి కిందకి పోతామన్న ప్రతిసారి ఇక్కడ రేస్ బూస్ట్ కానీ లేకపోతే గాల్లో ఎగిరేటువంటి ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తుందన్నమాట, దానివల్లే మనమైతే బతికిపోతున్నాం. ఓకే మొత్తానికి 15 ఫ్రాంక్లిన్లు అయితే దాటుకుంటూ వచ్చాం. ఇంతవరకు నేనైతే వాళ్ళందరినీ ఫేస్ చేసి మొత్తం నార్మల్ అయిపోయింది నాకు. కానీ వీళ్ళందరినీ ఎలా ఆపాలి ఏంటని చెప్పేసి అదే మన మెయిన్ టాస్క్ అనమాట. సో దానికి మనం ఎంత దూరమైనా వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయాం, ఎందుకంటే దీనివల్ల నా మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అదే కాకుండా ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఫ్యూచర్లో చాలా అంటే చాలా డేంజర్ అయితే ఉందంట, లెస్టరే చెప్పాడు. అందుకనే ఖచ్చితంగా దీన్ని ఆపాల్సిందే. ఇదిగోండి మాటల్లోనే ఇక్కడ ఇంకొక 2 జెయింట్ ఫ్రాంక్లిన్స్ అయితే ఉన్నారనమాట. వామ్మో ఫైట్ చేసుకుంటున్నారా ఏంటి? స్టార్టింగ్లో ఇందాక ఫైట్ చేశారు చూసారా, అదే ఫైట్ కనుక ఇక్కడ జరిగిందంటే మాత్రం ర్యాంప్ కుప్ప కూలిపోతుంది అంతే.
ఓకే, వాళ్ళని కూడా దాటుకుంటూ వచ్చేసాం. మొత్తం 17 ఫ్రాంక్లిన్స్ అనమాట. ఇంకా ఎంతమంది ఉంటారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మెయిన్ థింగ్ ఏంటో చెప్పనా, మన అదృష్టం లెస్టర్ వచ్చేసి ఈ విధంగా కనబడలేదు. వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడేమో అని చెప్పేసి అనుకుంటా, అందుకనే వాడు ఆ విధంగా కనిపించలేదు అని నేనైతే నమ్ముతా. బట్ ఏమో అది ఎంతవరకు నిజమో ఏంటో నాకు కూడా తెలీదు. సో నాకు అనిపించింది అయితే చెప్పా. ఓకే, మొత్తానికి మనమైతే ర్యాంప్ని అయితే చాలా అంటే చాలా తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం. మనకి మెయిన్ ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ జెయింట్ ఫ్రాంక్లిన్స్ అయితే మనల్ని ఇంత అంటే ఇంత కూడా భయపెట్టట్లేదు, ఇబ్బంది కూడా పెట్టట్లేదు. అవేవో సంథింగ్ డ్యాన్సులు చేసుకోవడం కానీ ఏదేదో చేస్తున్నారనమాట. బట్ చూడట్లేదు అని చెప్పేసి మన జాగ్రత్తలో మనం లేకపోతే మాత్రం మనల్ని భూలోకంలోకి అయితే తొక్కేస్తాడనమాట. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే ర్యాంప్ని చాలా తొందరగా కంప్లీట్ చేసేస్తున్నాం. ఇక్కడ మరి ఇంకెవడు ఉండడు కదా. ఆ జెయింట్ ఫ్రాంక్లిన్ ఈ ప్లేస్లో కనుక ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాడు. ఓ నో, అనుకున్న విధంగానే ఇక్కడ ఉన్నాడబ్బా. బట్ కూర్చొని ఉన్నాడు. ఓకే, వెళ్ళడానికి బాగానే వీలవుతుంది. అరే ఏంటి, కూర్చొని సంథింగ్ ఫేస్ మూసుకొని ఉన్నాడు. ఏడుస్తున్నాడా ఏంటి? నన్ను ఏడిపించి వీడు ఏడుస్తున్నాడు చూడండి. ఇంతవరకు నేనైతే చాలా డిస్టర్బ్ అయ్యాను. బట్ వీడెందుకు ఏడుస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. రేయ్, నువ్వు నా డూపు గాడివిరా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. దానికి నవ్వాలా ఏడవాలా అస్సలేం తెలియట్లే. ఓకే, ఇప్పుడైతే మనమైతే రేస్ బూస్ట్ దగ్గరలో అయితే ఉన్నాం. పైకి వెళ్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళాలి. లెట్స్ గో. పర్ఫెక్ట్ జంప్ అయితే ల్యాండ్ అవ్వాలి. ఓకే, ఎస్, ఫైనల్లీ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అయిపోయాం. నాకు తెలిసినంత వరకు మనం ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం అనుకుంటా. వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఆ సైంటిస్ట్ గాడు ఎంత బతిమలాడినా సరే ఈరోజు వాడిని వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. అలాని వాడి మీదకైతే డైరెక్ట్ అటాక్ కూడా చేయలేం, ఎందుకంటే వాడి సైంటిస్ట్ కదా. ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి దీంట్లోనే సక్సెస్ అయినాడు. మనల్ని అనగదొక్కడం వాడికి ఎంతసేపు చెప్పండి. అందుకని వాడి జాగ్రత్తలో వాడు ఖచ్చితంగా ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా పోర్టల్ పెట్టాడనమాట లోపలికి వెళ్ళడానికి. దేవుడా, ఖచ్చితంగా ఇది అయి ఉండాలి. వాడు ఖచ్చితంగా కనిపించాల్సిందే. కనిపిస్తేనే కదా మళ్ళీ నన్ను నేను నార్మల్గా మార్చుకోగలను, లేకపోతే ఎప్పటికీ ఇలానే ఉండాల్సి వస్తుంది. ఓ ఏంటబ్బా, కలర్ మొత్తం మారిపోయింది. చూడ్డానికి కూడా అచ్చం హల్క్లా కనబడుతున్నాను, మొత్తం గ్రీన్ కలర్లో. 1 మినిట్, నో వే. అరే ఏంటబ్బా, ఇక్కడ నాలనే అచ్చం ఇంతమంది ఉన్నారు. అంటే ఏం కాదు నాన్న, ఇంత చేసినవాడిని నా జాగ్రత్తలో నేను ఉండలేనా? ఉంటా, చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం కనిపెడుతూనే ఉన్నా. లాస్ట్కి ఇక్కడికి వస్తావని కూడా నాకు తెలుసు. అందుకే నా ఆర్మీని సిద్ధంగా ఉంచా. అది కూడా నీ పోలికలతో ఉండేవాళ్ళు, నీలా మాట్లాడేవాళ్ళు. నిన్ను చంపితే ఎలా ఉంటుందో చెప్పు. అవును, నీకు తెలియదు కదా. సరే, లైవ్ యాక్షన్ చూపిస్తా. మై డియర్ ఆర్మీ, అటాక్! దొంగ నాయాలా, ఎంత పని చేసావురా నువ్వే. అర్జెంట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అరే యారు, ఒక్కడు కూడా ఆగట్లేదు, కొడతానే ఉన్నారు. రేయ్, నేను అచ్చం నీ పోలికలతో ఉన్నోంట్రా. నన్ను చంపితే పాపం రా. నా వల్లనే మీరందరూ బయటకు వచ్చారు. అది మర్చిపోకుండా నా మీద అటాక్ చేస్తున్నారు. కమాన్, రండి. ఎదురుగా వచ్చారంటే ఎవరిని వదిలిపెట్టను. నా దగ్గర ఉన్నటువంటి ఏకేతో కాల్చి పడేస్తా. నేనేదో AK-47ని మంచిగా అప్గ్రేడ్ చేసుకుందాం, లేకపోతే కొత్తది కొనుక్కుందాం అనుకున్నా. బట్ నా ఎయిమింగ్ అయితే సూపర్గా ఉందని ఇప్పుడే బాగా అర్థమవుతుంది. ఇప్పుడే నా ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తా. నేను ఆర్మీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే వచ్చేసింది. ఏదైతే 100% ఇవ్వలేకపోయానో ఈరోజు ఖచ్చితంగా ఇస్తా. కమాన్, ఎంతమంది వస్తారో రండి. ఫైనల్లీ ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ఫినిష్ చేసా. రే సైంటిస్ట్, ఎక్కడున్నా నాన్న? హలో సైంటిస్ట్, ఓ ఇక్కడున్నావా? ప్లీజ్ తమ్ముడు, నీ కాలు మొక్తా తమ్ముడు. పిట్టలను కాల్ చేసినట్టు అలా కాల్ చేసేవాడు తమ్ముడు. సారీ, నన్ను ఏం చేయకు. నువ్వేం చెప్తా చేస్తాను, మళ్ళీ నిన్ను మామూలుగా మార్చేస్తాను. నన్ను మాత్రం ఏం చేయకు తమ్ముడు, ప్లీజ్. నిన్నేం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. అర్జెంటుగా నన్ను నార్మల్గా మార్చు. ఇదిగో తేడా వచ్చిందే అనుకో, ఈ వీడియో చాలా అంటే చాలామంది చూస్తారు. నువ్వు నన్ను ఏం చేసినా సరే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? మర్యాదగా నన్ను నార్మల్ చేయి. ఎవరైనా సరే మళ్ళీ నాలా కనిపించారే అనుకో, అప్పుడు నిన్ను కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎక్స్పెరిమెంటల్ మషిన్ మొత్తం లేపేస్తా. అర్థమవుతుందా? అది
ఓకే లెట్స్ గో. ఓ ఓ నో 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 నో. అమ్మా, అయ్యా మూతి పగిలిందిరా బాబు. అరే, అక్కడేదో మషిన్ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చి పడ్డానేంటి? అంటే ఈ దొంగ నాయాలు నన్ను మోసం చేశాడా? నో వే. అరే, ఎక్కడికి వచ్చి పడ్డా ఆయన? ఓ, అమోనేషన్ దగ్గర ఉన్నా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా పడ్డా. అబ్బా, ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ ఏది? అరే, టీ స్టాల్ కనబడట్లేదు. అరే, అచ్చం నాలా ఉండేటోళ్ళు ఉండాలి కదా ఇక్కడ ముగ్గురు. కొంపదీసి ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఆగిపోయిందా? అంటే నార్మల్ అయిపోయాను నేను. ఒక్క నిమిషం అమోనేషన్లో చూద్దాం. ఓకే 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 ఓకే, ఇట్స్ వర్కింగ్. ఫైనల్లీ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది. అంటే మన దృష్టిలో అయితే పాస్ అయిపోయాం అనుకోండి, వాడి దృష్టిలో అయితే ఫెయిల్ అయిపోయినట్లే. ఎందుకంటే వాడు అనుకునేది అయితే చేయలేకపోయాడు కదా. చేశాడు, బట్ మళ్ళీ మనల్ని నార్మల్గా మార్చేశాడు. బట్ ఇక మీదట మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే, వాడి యొక్క ఎక్స్పెరిమెంటల్ మషిన్ అయితే మనం అస్సలు విడిచిపెట్టకూడదు, మొత్తం ధ్వంసం చేసి పడేయాలి. అదే నా నెక్స్ట్ ప్లాన్.